హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ సీఎం చంద్రబాబు షాక్ అండి. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సమస్యలపై ముఖ్యంగా డీఏ అరియర్స్ చెల్లింపులు మరియు హెల్త్ కార్డుల పనితీరుపై పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి గారితో జరిగినటువంటి సంభాషణ యొక్క వివరాలు మరియు పెన్షనర్ల ఆవేదనను మరింత లోతుగా పరిశీలిద్దాం. సేవలందించిన జీవితం ఇప్పుడు ఎదురయ్యే సమస్యలు. యుక్త వయసులో చదువులు పూర్తి చేసుకుని రకరకాల పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన ఉద్యోగులు తమ పదవి విరమణ వయసును 58, 60 లేదా 62 సంవత్సరాలు వచ్చే వరకు నిబద్ధతతో పనిచేశారు. పదవి విరమణ అనంతరం వారికి సామాన్యంగా పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్‌కు డిఆర్‌ఎస్ అలవెన్స్, ఉద్యోగులకు డిఆర్‌ఎస్ అలవెన్స్, పెన్షన్‌లకు డిఆర్ ఎప్పటికప్పుడు యాడ్ చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. సో, అయితే ప్రస్తుతం ప్రభుత్వం డిఆర్ చెల్లింపులపై కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ బుచ్చిరాజు గారి ఆవేదన ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం సెటిల్డ్ హైదరాబాద్ అన్నమాట. బైఫర్గేషన్ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తరపున బుచ్చిరాజు గారు తమ సమస్యలను వివరించారు. డిఆర్ అరియర్స్ చెల్లింపులలో అన్యాయం. సాధారణంగా డిఆర్ జీవోలు విడుదలైన వెంటనే అమలు చేసి అరియర్స్‌ను కూడా వెంటనే చెల్లించేవారు. కానీ ప్రస్తుతం జనవరి 2024లో ఇవ్వాల్సిన డిఆర్‌లను ఇప్పుడు ప్రకటించి దాని అరియర్స్‌ను 2027 లేదా 28 ఆర్థిక సంవత్సరంలో 12 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని జీవో ఇచ్చారు. జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. ఒక అరియర్ ఇవ్వడానికి 5 ఏళ్లు పడుతోంది అని బుచ్చిరాజు గారు ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 2024తో పాటు 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై డీఏలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని చెల్లించడానికి ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించాలని అన్నారు. 40 ఏళ్ల ప్రభుత్వానికి సేవ చేసిన వారికి పదవీ విరమణ తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇస్తాం, 2 ఏళ్ల తర్వాత ఇస్తామంటే అప్పటికి తాము బ్రతికుంటామో లేదో తెలియదని కన్నీటి పరిమితం అయ్యారు పెన్షనర్స్. అంటే రిటైర్ అవుతున్నవారనమాట. ఇక తెలంగాణలో కూడా అరియర్స్‌ను సంవత్సరం లోపే వాయిదాలలో చెల్లించాలని ఏపీలో 5 ఏళ్ల తర్వాత చెల్లిస్తామనడం చాలా బాధాకరమని అన్నారు. ఈ మేరకు మానవతా దృక్పథం డీఏ అనేది ధరల పెరుగుదలకు అనుగుణంగా ఇచ్చేదని, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి అని గుర్తు చేశారు. మరి ఇలాంటప్పుడు ఈ మేరకు డీఏను ప్రకటించి 2 ఏళ్ల తర్వాత అది కూడా 12 వాయిదాల్లో చెల్లిస్తామని అనడము అన్యాయమని ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని మానవతా కోణంతో ఆలోచించాలని కోరారు. డీఏ అరియర్స్ మొత్తం ఈ మేరకు ఒక అంచనా. ఒక పెన్షనర్‌కు ఉదాహరణకు 50,000 నుంచి 51,000 బేసిక్ పే ఉన్నవారికి నెలకు సుమారుగా డీఏ రూపంలోనే 17,000-18,000 రూపాయలు అరియర్స్ రావచ్చు అని బుచ్చిరాజు గారు తెలిపారు. మరి ఈ యొక్క 12 నెలలకి 12 మంత్స్‌కే లెక్కిస్తే సుమారు 18,000-25,000 రూపాయలు లేదా 30,000 అవుతుంది. సో, ఇంత తక్కువ మొత్తాన్ని ఆహ్, మొత్తాన్ని చెల్లించడానికి 2 ఏళ్లు, ఆ పైన 12 వాయిదాలు అవసరమా అని ప్రశ్నించారనమాట. ఇది చాలా చిన్న మొత్తం అయినప్పటికీ పెన్షనర్లకు ఇది ఎంతో అవసరము. హెల్త్ కార్డుల సమస్య. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు సరిగ్గా పనిచేయటం లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు. ఆసుపత్రులకు ప్రభుత్వం నుండి సకాలంలో బిల్లుల చెల్లింపు జరగటం లేదు. రెండవది హెల్త్ కార్డులకు ఆధార్ లింకు చేయాలనే నిబంధన గురించి చాలామందికి సుమారు 70% మందికి తెలీదు. ట్రీట్మెంట్‌కు వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ చేయాలంటే ఆధార్ లింకు లేకపోతే కుదరటం లేదు. మరి
మూడోది, ఈ నిబంధనల గురించి ఆసుపత్రి సిబ్బందికి, ఆరోగ్య మిత్రకు, చివరికి ప్రభుత్వ అధికారులకు కూడా పూర్తి అవగాహన లేకపోవడము సమస్యలను ఆహ్, మరింత జటిలం చేస్తుందన్నమాట. ఈ యొక్క కారణాల వల్ల. ఇక పెన్షనర్ల డిమాండ్‌లు, హెల్త్ కార్డ్‌ల డిమాండ్‌లు నెలకు 300-500 వరకు తాము కడుతున్నాం. కాబట్టి ప్రభుత్వమే నేరుగా రూ. 5,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను ఇవ్వాలని కోరుతున్నారు. మరి దీనివల్ల ఆసుపత్రుల వద్ద క్యూ అనేది అధిక ఆసుపత్రుల వద్ద అధికారుల చుట్టూ తిరిగే బాధ తగ్గుతుందని ఈ మేరకు బిల్లుల క్లెయిమ్ కోసం మనల నుంచి వివిధ కార్యాలయాలు అనగా మండలం నుండి జిల్లా, అక్కడి నుండి శాఖాధిపతి ఆపై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రక్రియ 6-10 నెలలు లేదా సంవత్సరం పడుతుందని, మధ్యలో అవినీతికి కూడా ఆస్కారం ఉందని అన్నారు. ఇక పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో రిటైర్ అయ్యి హైదరాబాద్‌లో స్థిరపడిన వారు మెడికల్ బిల్లుల కోసం శ్రీకాకుళం వెళ్లాల్సి రావడం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యశ్రీతో పోలిక ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఉన్న సౌలభ్యం తమకు లేదని, తమకు కూడా నేరుగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తానని చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. పెన్షనర్లు వాస్తవానికి ఎన్నికల సమయంలో చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచారని, ఇప్పుడు పదవీ విరమణ చేసిన వారికి వారి డబ్బులను సకాలంలో ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. జనవరి 2024 నుండి ఇప్పటి వరకు సుమారు 22 నెలలు ఉన్న డీఏ అరియర్స్‌ను 2027లో అది కూడా 12 వాయిదాలలో ఇస్తామనడం సరికాదని అన్నారు. వయసు పరమైనటువంటి అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి పెన్షనర్ల పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, డీఏ అరియర్స్ చెల్లింపు విషయంలో, అలాగే హెల్త్ కార్డుల సమస్య పరిష్కారంలో కూడా సీరియస్‌గా ఆలోచించాలని పెన్షనర్స్ కోరుతున్నారు. సో, మనకు శుభవార్త వచ్చినట్టే వచ్చి జీవోలో మాత్రము ఈ యొక్క అరియర్స్‌కి సంబంధించి 2 సంవత్సరాల తర్వాత అది కూడా 12 విడతల్లో చెల్లిస్తామనడము పెద్ద షాక్ అనే చెప్పాలి. సో, సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్‌లో చెప్పేటప్పుడేమో ఒక డీఏ తక్షణమే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు కానీ, అరియర్స్ గురించి ఆయన అప్పుడేం చెప్పలేదు కానీ, జీవోలో మనకు పెద్ద షాక్ తగిలిందని అయితే చెప్పవచ్చు. జీవో ద్వారా. సో, మరి ఈ జీవోని సవరిస్తారా? లేకుంటే ఈ జీవోలో మెన్షన్ చేసినట్టుగానే 12 వాయిదాల్లో ఇస్తారా? లేకపోతే జీవోలలో ఉంటుంది కానీ వాస్తవానికి అమలు కాదన్నట్టు అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.